హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో ఏంజల్స్ ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాము. కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్. కార్డ్స్ అన్నీ జంప్ అవుతుంది. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సక్సెస్ అనే కార్డు వచ్చింది, మళ్ళీ వస్తుందేమో చూద్దాము. సో ఎవరి ఎనర్జీస్తో బాగా కనెక్ట్ అవుతుంది. యూనివర్స్తో చాలామంది బాగా కనెక్ట్ అవుతున్నారు. సో యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, చూద్దాము. ఒకవేళ కార్డు వచ్చేదింటే మళ్ళీ వస్తుంది. కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. సో ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ గైడెన్స్ ఇవ్వండి. సో ఫస్ట్ కార్డ్ తీద్దాము. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. సెకండ్ కార్డ్ తీద్దాము. ట్రస్ట్. Look for a sign. If you believe. Be assertive. Wait. సో మనకు వచ్చిన కార్డ్స్ అన్నిటిని ఇలా చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి ఒక ఇయర్లో మీకైతే మంచి సైన్ వస్తుంది అండ్ మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉంది. ఇఫ్ యూ బిలీవ్, ఫస్ట్ మీరు నమ్మకంతో చేయండి. ప్రస్తుతం అయితే వెయిట్ చేయండి, ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా. మీకంటూ ఒక సైన్ వస్తుంది. ఆ సైన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇదే నేను అనుకున్నది, ఇదే దీనికి సంబంధించి సిగ్నల్ వచ్చింది అనేది నమ్మి మీరు వర్క్ చేయండి. అది ఎలా చేయాలి అంటే, బీ అసర్టివ్, అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారో అలాగా మీ కాన్ఫిడెన్స్తో చేయండి. దానివల్ల ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అవమానించడం, వాళ్ళని ఇంకేదో ఇబ్బందులకు గురి చేయడం అలా చేయకుండా మీరేమనుకుంటున్నారో మీరు ట్రస్ట్ చేసిన దాన్ని ముక్కుసూటితో మీ మనస్ఫూర్తిగా చేసేయమని ఏంజల్స్ అయితే చెప్తున్నారు. సో కాబట్టి ప్రస్తుతం అయితే వెయిట్ చేయండి. మీకు సైన్ వచ్చిన తర్వాత అయితే స్టెప్ తీసుకోమని, అది కూడా నమ్మకంతో మీ మనసులో ఉన్నది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో అలానే అంటే చేయండి. సో ఇదండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా మన ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా పేజీని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.